ఈ మస్కా బన్ విషయమే ఇప్పుడు తెర మీదకి వచ్చింది. పిస్తా హౌస్, మెహఫిల్, నీలోఫర్ పేరుగాంచిన పెద్ద పెద్ద హోటళ్లు ఇదే హైదరాబాద్ లో ఎన్నో ఉన్నాయి. మరి అన్ని హోటల్లోకి ఇదే జర్నలిస్టులు అందరూ మైకు పట్టుకొని పోతారు. పేదోడిని ఎట్లయితే ప్రశ్నిస్తా ఉన్నారో పెద్దోడిని కూడా అట్నే ప్రశ్నిస్తా ఉన్నారు. వేల కోట్లు స్కామ్ చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న ఒక ఎమ్మెల్యే ఇంటికి మైకు పట్టుకొని డేర్ అండ్ డాషింగ్ ఇట్నే పోతారు. ఒక ఇయర్ లో 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లనే క్వశ్చన్ చేస్తారు. పెద్ద పెద్ద స్వీట్ హౌస్లు ఉన్నాయి కదా, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న స్వీట్ హౌస్లు. మరి ఓ స్వీట్ బాక్స్ ఇక్కడ గ్లాస్ నుంచి అవతల పెట్టి అమ్మంగానే మనకు జర ఆయనతో నోరి లూరంగానే పోయి కొంటాం. దాని మీద ఉంటుందా ఎక్స్పైరీ డేట్ అని? ఆ స్వీట్ బాక్స్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందా? మనం అవతల గ్లాస్ అవతల పెట్టగానే ఇక ఈగలు ఉన్నాయా, దోమలు ఉన్నాయా, వాడు తొక్కి చేసిండా, మంచిగా చేసిండా మనం ఏం చూడం కదా. ఆ స్వీట్ హౌస్లు ఎవరైనా అవని దాని మీద ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందా? ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది లేకుండా ఒక బన్ను విక్రయిస్తున్నా అనే సమస్య. ఏ అధికారం లేకుండా అట్లీస్ట్ అకిడేషన్ అన్న ఉన్నదో లేదో వీళ్ళు డైరెక్ట్ పోయి డిక్లేర్ చేసేసి అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లనే డిక్లేర్ చేయాలి. మనం ఒక 100 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లనే డిక్లేర్ చేయాలి. నిజంగా ఒక్క 10 రూపాయల బన్ను తోటి ఎన్ని బన్నులు అమ్మితే ఆయన 10 రూపాయల బన్నులు ఇద్దరు పిల్లల ఫీజు కట్టగలుగుతాడు. అట్లాంటి 10 రూపాయల బన్నులు ఎన్ని అమ్మితే కట్టుకున్న భార్యను సంతోషంగా చూడగలుగుతాడు. ఇట్లాంటి 10 రూపాయల బన్నులు ఎన్ని అమ్మితే వాళ్ళ తల్లి అనారోగ్యం పాలైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించగలుగుతాడు.